నిన్న జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా అంపోలులో జైలులో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఏదైతే యాత్ర నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జనాల్లోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటది, జన ఉప్పెన ఎలా ఉంటది అనేది నిన్న ఉత్తరాంధ్రలో మరొకసారి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను పరామర్శకు వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శకు వెళ్ళినా, ఏదైతే నెల్లూరు జైలులో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శకు వెళ్ళినా, ఏదైతే పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినా, ఏదైతే బంగారుపాళ్యం మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి జనం తండోపతండాలుగా వస్తున్నారు అనేది వాస్తవం. అదే మనం గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటికి పరామర్శకు వెళ్ళినప్పుడు ఏదైతే చూసాం, మనం తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళటానికి మనకి దాదాపుగా 6 గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి, దారి పొడవునా జనం. నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే శ్రీకాకుళం వరకు ఈ 3 జిల్లాలలో దాదాపు 125 కిలోమీటర్లు ప్రతి పాయింట్ లో జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి ఉండటం, పోలీసులు ఆంక్షలు, అనేక రకాల ఆంక్షలు పెట్టిన, కొంతమందిని హౌస్ అరెస్టులు చేసిన, బారికేడ్లు పెట్టి వాళ్ళందరినీ వెనక్కి పంపించిన, ఏదైతే మీరు రావటానికి వీల్లేదని చెప్పి పోలీసులు వాళ్ళని రోపులు పెట్టి ఆపిన జనం మాత్రం వేలాదిగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి తరలి వచ్చారు. ఇక్కడ ఒకటైతే స్పష్టంగా చెప్పదలిచినటువంటి విషయం, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి జనాలు రావటం, ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి ఆకాంక్షతో మేమందరం ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఉన్నామని చెప్పేటటువంటి కార్యక్రమంలో భాగంగా వస్తున్నటువంటి జనం. ఒక పక్క మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగానే 2 రోజుల ముందు నుంచే ఏదైతే ఆ 2 దినపత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఆ 3 పార్టీల కూటమి నాయకులు 2 రోజుల ముందు నుంచే ఎలా వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము రానివ్వం అని చెప్పి పోలీసుల ఆంక్షలతో ఒక వెహికల్లే రావాలి, 8 కార్ల కంటే రావటానికి వీల్లేదు, ఇలా ఆంక్షలు పెట్టి ఆపేటటువంటి పరిస్థితి. అయినా జనం మాత్రం ఎక్కడా కూడా ఏదైతే ఆగేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెల్లువలా వచ్చినటువంటి జనం, దాన్ని జగన్ గారి పర్యటనకు జనాలు వచ్చిన దాన్ని తట్టుకోలేనటువంటి పత్రికలు, ఆ కూటమి నాయకులు తప్పుడు రాతలు అనమాట. ఆ ఒక్కటి తక్క వెళ్ళింది సీదిరి పరామర్శకు, అంత అది తప్ప హడావుడంతా చేసి వచ్చిన జగన్ అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్. ఈనాడు వచ్చేటప్పటికి మహిళా ఎస్ఐ పై వైకాపా నేతల దౌర్జన్యం అని హెడ్డింగ్ పెట్టారు. అసలు జరిగిన విషయం ఏంటి అక్కడ? అసలు దౌర్జన్యం అంటారా దాన్ని ఎవరన్నా? మహిళా ఎస్ఐ ఎవరు అక్కడ? బూర్జా అనేటటువంటి మండలానికి సంబంధించినటువంటి బూర్జా అనేటటువంటి పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి మహిళా ఎస్ఐ ప్రవల్లిక ఆమె పేరు. ఆమె అక్కడ ఏం చేశారు, ఆముదాల వలస నియోజకవర్గం నుంచి వచ్చే జనాన్ని ఆపటం కోసం ఏదైతే ఆమె అక్కడ నిలబడి, మీరు ఆముదాల వలస నుంచి వస్తా ఉన్నారు జగన్ గారి పర్యటనకి, సో రావటానికి వీల్లేదు, మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ గారిని, అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి జనాలందరినీ వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తా, మీరు తిరిగి వెళ్ళిపోండి, జగన్ గారి పర్యటనకు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి ఆమె అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళందరినీ వెనక్కి పంపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడికి వచ్చినటువంటి జనం ప్రతిఘటించి ముందుకు వెళ్ళారు. ఏదైతే వీళ్ళు ఆపి వెనక్కి వెళ్ళమంటే పోలీసులు, ఎస్ఐ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళమంటే, మేము జగన్ గారిని చూస్తానికి వచ్చాం, మమ్మల్ని మీరు ఎలా వెనక్కి పంపిస్తారని చెప్పి ఏదైతే ముందుకు తోసుకొని వెళ్ళిపోయారు. దీన్ని దాడి అని ఎవరన్నా అంటారా? దాడి అంటే ఏంటో తెలుసా? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2023 సంవత్సరంలో అంగళ్ళు పొంగనూరులో సృష్టించారు చూడండి, అవి దాడులు దౌర్జన్యాలంటే. పోలీసులు కన్నుపోయింది చూడండి, అది తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తే పోలీసు కన్నుపోయింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అరే ఏసేయండి రా, వాడిని తరిమి కొట్టండి రా అని చెప్పి పోలీసుల మీద ఉసిగొలిపి రాళ్ళు కర్రలు తీసుకొని కారుల్లో వచ్చారు చూడండి, అది దాడులు చేయడానికి ప్రీ ప్లాన్ గా మీకు వచ్చింది. మేము ఎక్కడా దాడులు కానీ ఇంకోటి ఎక్కడా దౌర్జన్యం చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్ళటమే దౌర్జన్యమా? మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీరు అడ్డుకుంటే మేము ఆగిపోవాలా, వెళ్ళకూడదా? ఎలా ఉన్నాయి ఈ పత్రికల రాతలు చూడండి. అలానే అంపోలు జంక్షన్ వద్ద కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. ధర్మాన ప్రసాదరావు గారి కుమారుడు రామ్ మనోహర్ని అడ్డుకున్నారు అక్కడ పోలీసులు. ఎందుకు అడ్డుకుంటారు? ఇక్కడ బొత్స గారిని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తే బొత్స గారిని
ఆయన 2 కారుల్లో వెళ్తుంటే బొత్స గారు ఒక్క కారులోనే వెళ్ళాలని చెప్పైతే ఆయన మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఒక్క కారులోనే వెళ్ళలేదేంటి, 2 కార్లే కదా ఉంది, 100 కార్లు వేసుకుని వెళ్తున్నావా అని ఆయన అంటే అని ఇట్లా చేయి చూపించి మాట్లాడితే ఏళ్ళు చూపించి మాట్లాడాడంట. అది రాశారు వార్త. ఆయన కాలేం చూపించలేదు కదా, ఏలేగా చూపించింది. కొద్దిగానే సిగ్గుందా రాయటానికి మీ పత్రికలకి? మీకు వార్తలు దాడులు దౌర్జన్యాలు చేశారని రాస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి నేను నిన్న వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక మీ ఎల్లో మీడియా ఏడుపులు పెడబొబ్బలు, ఏదైతే మంత్రులు ప్రెస్ మీట్ 6 మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి. 6 మంత్రులు. మహిళా కమిషన్ మాట్లాడింది. మహిళా కమిషన్ అంటే కేసులు పెడతారంట. ఏమమ్మా గుంటూరులో మహిళను వ్యవస్థను చేస్తే ఎప్పుడో నిద్రలేశారమ్మా మీరు? ఈ రాష్ట్రంలో ఇప్పుడు చిన్నారులు మాయమైపోయారు. ఎవరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారమ్మా? అరెస్టులు చేస్తారా? చేసుకోండి, మీ అరెస్టులు కావడానికి భయపడతాడు ఇక్కడ. 6 మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టారు. ఆశ్చర్యం కలిగింది నిన్న. 6 మత్స్యకారులు చనిపోతే ఒక్కళ్ళు వెళ్ళాల పరామర్శకి, ఒక్క మంత్రి పోలా. మొన్న 6 మత్స్యకారులు చనిపోతే, కానీ 6 మంత్రులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు. హోంమంత్రి గారు అయితే మొన్న గుంటూరులో మహిళను వ్యవస్థను చేస్తే హోంమంత్రి గారు మాట్లాడలా, కానీ జగన్ గారిని తిట్టడానికి మాత్రం నీట్గా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు నిన్న జగన్ గారిని తిట్టడానికి. అంటే మీకు అర్థమైపోయింది వాళ్ళకి. ఈరోజు జనమంతా జగన్ గారి వెంట ఉన్నారు. జనం కోసం జగన్, జగన్ కోసం జనం. జనాన్ని జగన్ గారిని మీరు వేరు చేయలేరు. అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, మాకు 11 సీట్లే వచ్చినా జగన్ గారిని జనాన్ని మీరు దూరం చేయలేరు. మేమంటే ఎవరో రప్పా ప్లకార్డు పెట్టారంట. ఓ పని చేయండి, రేపొద్దున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నా, వీళ్ళ ఏడుపులకి మనం కొన్ని ప్లకార్డులు పట్టుకోవాలి. రేపొద్దున మమ్మల్ని చూసి ఏడవకండ్రా అనే ప్లకార్డులు. అదేవిధంగా మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష, ఎల్లో మీడియా ఆర్తనాదాలు మాకు శ్రవణానందంగా ఉన్నాయి, ఇట్లాంటి ప్లకార్డులు ఏమైనా పట్టుకోమంటారు రేపొద్దున? ఎల్లో మీడియా ఆర్తనాదాలు చూస్తే నిజంగా శ్రవణానందంగా ఉన్నాయి. ఏమి ఏడుపులు, ఏమి కథ? జగన్ గారి పర్యటనకి ఎట్లా వస్తారు, అన్ని గంటలు జగన్ గారు ఎందుకు వెళ్తాడు, దారి పొడవునా జనం ఎందుకు వస్తారు అని చెప్పి మీ ఏడుపులు చూస్తే, మీ ఏడుపులు మాకు చాలా శ్రవణానందంగా ఉన్నాయి. సో అలానే మీరు ఏడుస్తా ఉండండి. మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష అని తెలియజేస్తా ఉన్నా. ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రేపు 1వ తారీఖున ఏదైతే నరేంద్ర మోడీ గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్కి వస్తుంటే, ఈ లక్షలాది మందిగా ఏదైతే జనాలను ఏదో తరలించాలనేటటువంటి దాంట్లో బస్సులను పెట్టి ఏదైతే పెద్ద హడావిడి చేస్తా ఉన్నారు. సో మరి జగన్ గారి పర్యటనకి ఏమో బస్సులు పెట్టలా, జగన్ గారి పర్యటన కార్లు పెట్టలా. జగన్ గారి పర్యటనకి ఏదైతే ఆటంకాలు మీరు సృష్టించినా జనం మాత్రం స్వచ్ఛందంగా వచ్చారు. అదే ప్రాంతంలో, అదే భోగాపురంలో థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ జగన్ సార్, మీ వల్లే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు ఓపెన్ అవుతా ఉందని చెప్పి అక్కడికి వచ్చినటువంటి జనం ప్లకార్డులు పట్టుకొని ఏదైతే జగన్ గారు చెప్పింది, ఇవన్నీ ఎల్లో మీడియా తట్టుకోలేక జన జాతరని చూసి ఎల్లో మీడియాకి ఇన్నో ప్యాకెట్లు వేసుకున్నా కూడా వాళ్ళకి ఆగట్లా. డైపర్లు వేసుకొని కూర్చొని కూడా డిబేట్లు పెట్టేస్తున్నారు. సో మీరు ఎన్ని రకాలు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని జనాన్ని వేరు చేయలేరు. మీరు దౌర్జన్యాలను రాసుకుంటారో, కుట్రలను రాసుకుంటారో, మీ ఇష్టం వచ్చిన రాతలు మీరు రాసుకోండి. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా జనం ఇలానే వస్తారు. దమ్ముంటే మీరు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే ఏ విధంగా జనాలు తిరగబడతారో నిన్న చూశారు. పోలీసులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మిమ్మల్ని అడ్డుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి నిన్న కనపడింది కదా. సో మేము ఎక్కడ ఎవరి మీద దౌర్జన్యం చేయాల, మీరు దౌర్జన్యాలు దాడులని మీరు రాసుకొని శ్రవణానందం పొందితే పొందండి. మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్షని తెలియజేసుకుంటా ఉన్నాం.